ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారితీస్తుంది. ట్రాఫిక్ కు అడ్డంగా ఉంటుంది అని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారు మున్సిపల్ అధికారులు. దీంతో గాంధీ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, గౌతమ్ రెడ్డి, మొండితోక జగన్మోహన్ రావు ఆందోళనకు దిగారు. వైసీపీ కార్యకర్తల నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా నిరసన తెలిపారు. రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రాంతంలో నిచ్చెన వేసుకుని ఎక్కి నిరసన తెలిపారు. అయితే ఈ నిరసన సమయంలో వైసీపీ నాయకులు స్థానిక సీఐ మధ్య వాగ్వాదం జరిగింది. ఎక్కడైతే విగ్రహం తొలగించారో అదే ప్రదేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొబైల్ విగ్రహం ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని చూసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ గేటు నెట్టేసి లోపలికి వెళ్లారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. మున్సిపల్ ఆఫీసులోని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం నందిగామ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కోర్టు దృష్టికి తీసుకెళ్తే మేము ఆ విగ్రహం తొలగించమని చెప్పిన అధికారులు దొంగల్లాగా చట్టానికి వ్యతిరేకంగా నిన్న రాత్రి ఆయన విగ్రహం తొలగించారు. గతంలో ఎప్పుడు కూడా, ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రావు గారు ఇందాక అన్ని విషయాలు చెప్పారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. మేము ఆ విధంగా పోటీ పడ్డాం. తెలుగుదేశం లేదు, ఇతర పార్టీలు లేవు. ఏ పార్టీ అయినా ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నందిగామకు ఒక కొత్త రూపు గత 5 సంవత్సరాలు మా శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత నందిగామ మున్సిపాలిటీలో వాళ్ళకు తీర్మానం చేసి రాత్రికి రాత్రి తొలగిద్దామని ప్రయత్నం చేశారు. మేము హైకోర్టుకు వెళ్ళిన వెంటనే స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కానీ వాళ్ళు కానీ చెప్పినట్లు ఆగారు. ఆగిన తర్వాత ఆ కోర్టులో అది అలాగే నడుస్తుంది. 10 రోజుల క్రితం కోర్టులో కూడా, హైకోర్టు కూడా స్టాండింగ్ కౌన్సిల్ చెప్పిన మాట ఏంటంటే, మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహం జోలికి వెళ్ళట్లేదని క్లియర్ గా చెప్పారు. రాత్రికి రాత్రి వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, ఎవరికి చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా, ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలందరికీ ఎంతో మేలు చేసి అభివృద్ధి సంక్షేమాన్ని కాంచినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించారు. కోర్టుకి తొలగించమని చెప్పారు. అడిగినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మేము తీర్మానం చేశామని రాత్రి చెప్పారు. ఎవరికి తెలియకుండా మాకు తెలిసిన వెంటనే అడిగినప్పుడు. అంతకుముందు వీళ్ళు చెప్పిందంటే హైకోర్టులో మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి వెళ్ళమని చెప్పారు.